3 రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికి పల్లెల్లో ప్రగతి రథచక్రాలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భంగా జగిత్యాల ఆర్టీసీ జేఏసీ కృతజ్ఞతలు. 3 రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికి పల్లెల్లో ప్రగతి రథచక్రాలు కదిలేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భంగా జగిత్యాలలో శనివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో పొన్నాల గార్డెన్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్కు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు ఆర్టీసీ జేఏసీ నాయకులు కలిసి సన్మానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోమారు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలుస్తామని మంత్రికి జేఏసీ నాయకులు సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్తో పాటు ప్రభుత్వ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నాటి ప్రభుత్వం కనీసం కార్మిక సంఘాలను చర్చకు పిలవలేదన్నారు. అండగా ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఢీకొనతలు చేసింది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 14 సంవత్సరాలు మా ఆర్టీసీ కార్మికులం అంతా ఉపవాసం ఉన్నాం. మాకు ఆనాడు అన్నం పెట్టింది క్రీస్ చేసుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈనాడు కూడా మేము సమ్మెగా చేసుడు కూడా సంతోషంగానే చేసినాం, కానీ ఏదో బాధ అయ్యారు. ఎందుకంటే మాకు మళ్ళీ అన్నం పెట్టేది రేవంత్ రెడ్డి గారే అని మాకు తెలుసు. అందరికి మా కార్మికులకు మాకు దాదాపు మా ఆర్టీసీ కార్మికులను ఆదుకొని మా భార్య పిల్లలను పోషించుకునే తాడు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల బస్ భవన్ ముట్టడి అంటే మాకన్నా 4 అడుగులు ముందుని గౌరవనీయులు గేట్ ఎక్కి ఢీకొట్టింది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారిని నమ్ముకుంటాం మేము. ఇప్పటికీ కూడా మా ఆర్టీసీ కార్మికులు బతికినన్ని కాలాలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడి ఉంటాం. గత కొన్ని రోజుల నుంచి 3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం మరి సమ్మె చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశం, వారి యొక్క ఆలోచన పరంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్ గారు, అదేవిధంగా ఆ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ మంత్రివర్యులు మన శ్రేయభిలాషి శ్రీధర్ బాబు గారు, డాక్టర్ వివేక్ గారు, నేను సుమారు రాత్రి 2:30 వరకు ఏదైతే న్యాయమైన సమస్యల విషయంలో పడ్డాం. మరి కార్మికులు ఆర్టీసీలో ప్రయాణించే వాళ్ళంతా మన ప్రజలు, సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ప్రయాణిస్తున్నారు. రోజు వందలాది మంది దూర ప్రాంతాలకు ఆర్టీసీ ద్వారా మా సోదరిమణులు ఉచిత బస్సు సౌకర్యం కానీ, గ్రామీణ ప్రాంత రైతాంగానికి ఆ బస్ ద్వారా గ్రామీణ నుంచి జగిత్యాల టౌన్ కానీ ఇతర దూర ప్రాంతం వెళ్ళే విధంగా మరి తీవ్రమైన ఎండ ఉంది, ఇబ్బందులు అవుతున్నాయి. సమ్మె ఎక్కువ దూరం పొడిగించాలని చెప్పి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు. మన కార్మికులు, మన ప్రజలు, మన ఆర్టీసీని కాపాడుకోవాలి. మీరు ఎంత ఇబ్బంది అయినా కూడా, ఆర్థికంగా మన ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉన్నా కూడా వారి యొక్క న్యాయమైన డిమాండ్ సమస్య పరిష్కారం విషయంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్గం అందరం కూడా మరి వారి యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించినందుకు చప్పట్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను.